ప్రభుపాదుల వారు ఇప్పుడు ప్రతివాడు చిన్నవాడుగానే ఉంటారు. అవును కానీ ఎక్కడో వారి జీవితం మలుపు తిరుగుతుంది. అవును అటువంటి మలుపు ఏమన్నా తిరిగినటువంటి ఘటనలు ప్రభుపాదుల వారి జీవితంలో ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి యాక్చువల్గా పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళ తండ్రి మంచి కృష్ణ భక్తుడు. తెల్లవారుజామునే లేవడం, బ్రహ్మ ముహూర్తంలో ఆ స్వామిని కొలవడం, చిన్న రాధాకృష్ణుల మూర్తులు ఉండేవన్నమాట, వారిని కొలవడం. తర్వాత ఆ బెల్ల శబ్దం, బెల్ల మోగిస్తూ తండ్రి చేస్తున్న పూజలు, పిల్లలు లేచేవారు అన్నమాట, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు లేచి తండ్రి చేస్తున్నంత చూసేవారు అన్నమాట, గమనించేవారు. తర్వాత తన తండ్రిని అడుగుతాడు అన్నమాట, నాకు కూడా అట్లాంటి విగ్రహాలు ఇస్తే నేను పూజలు చేస్తానంటాడు. సో చిన్న పిల్లవాడికి ఆ చిన్న విగ్రహాలు కూడా ఇస్తారు. ఆయన చెల్లెలు ఇద్దరు కలిసి పూజించేవారు అన్నమాట రాధాకృష్ణుల్ని. అంటే చిన్నప్పుడు వాళ్ళకు తోచిన విధంగా చిన్నపిల్లలు ఎలా, కానీ ఆ భావం వల్ల ఒక గొప్ప విశేషం మనకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఆ వారి సంస్కారాలు పిల్లలకి అబ్బుతాయని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం ప్రభుజీ. ఖచ్చితంగా. తర్వాత ఆయన జస్ట్ 9 ఏళ్ళు ఉంటుందేమో వయసు, 8-9 ఏళ్ళ వయసు అంతే. ఆ వయసులో ఏమన్నాడు అంటే ఆ చిన్నపిల్లవాడు, ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, ఒక రథయాత్ర చేయాలనుకుంటున్నాను అన్నాడు. సో జగన్నాథుడి రథయాత్ర చేయడానికి రథాన్ని కోరుకుంటాడు అనమాట. కానీ తండ్రికి అంత డబ్బు లేవు అంత రథాన్ని ఏర్పాటు చేయడం అనేసి. సో మార్కెట్లోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న రథాలన్నీ చూస్తాడు. కానీ వారు చెప్పిన ధనం కూడా కాస్త ఈయన స్థాయికి మించిపోయింది. సాధ్యం కాదేమోరా అనేసి వెనక్కి తీసుకొస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు అనమాట పిల్లవాడు, నాకు రథాన్ని ఇవ్వలేదు అనేసి. అలా ఏడుస్తూ ఉంటే సరే అలా నడుచుకుంటూ వస్తే అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది అనమాట, ఒక ఇంటి ముందు పెద్ద ఆవిడ. ఏంటి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది అనమాట. అడిగితే ఇట్లాగా రథం కావాలన్నాడు, మా దగ్గర అంత స్తోమత లేదు అని చెప్తాడు అనమాట. మరి నా దగ్గర అయితే ఒక చిన్న రథం ఉంది, కానీ చాలా పాడైపోయింది, అది మీరు కావాలనుకుంటే నేను అది ఇస్తాను అని చెప్తుందన్నమాట. ఏమిటా రథం అనేసి లోనకెళ్ళి చూస్తే చక్కటి రథం, కానీ బాగా పాడైపోయింది, దాన్ని కాస్త మీరు పెయింటింగ్లు వేసుకుని అట్లా చేసుకోవాలని అంటే సరేనండి అని చెప్పేసేసి ఆనందంగా తీసుకొచ్చుకుంటాడు ఇంటికి. ఆ పెయింటింగ్లన్నీ పూజ చేసి స్వామికి ఒక 9 రోజుల పాటు రథయాత్ర చేస్తాడు స్వయంగా. మొత్తం పిల్లలందరినీ కలెక్ట్ చేసుకుని చిన్న చిన్న విగ్రహాలని స్థాపించి ఆ హ్యారిసన్ రోడ్ అని ఉంటుంది మాట కలకత్తాలో, ఆ రోడ్లో ఆ రథయాత్రని ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ నుండి ఇక్కడ వెనక్కి తీసుకురావడం అన్నీ చేస్తాడు అనమాట. పెద్దలందరూ కూడా ముచ్చటపడి వాళ్ళు కూడా వెనకాల నడుచుకుంటూ వెళ్ళి అదొక పెద్ద న్యూస్ అయిపోతుంది అనమాట. అంటే చిన్నప్పటి నుండి కూడా ఆయనలో ఈ కృష్ణ చింతన, కృష్ణ సేవ అనేది చాలా ఉన్నాయన్నమాట. కానీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత కలకత్తాలో 2 కాలేజెస్ ఉన్నాయి, 2 కూడా బ్రిటిషర్స్ స్థాపించినవి. స్కాటిష్ చర్చ్ అని ఇంకొకటి ఉందన్నమాట. ఈయన స్కాటిష్ చర్చ్ కాలేజీలో జాయిన్ అవుతారు. నేను రీసెంట్గా కలకత్తా మాయాపూర్ యాత్రకు వెళ్ళినప్పుడు ఆ కాలేజీ కూడా వెళ్ళి మేము అక్కడ చూసాం. స్కాటిష్ చర్చ్లోనే ఈయన మన సుభాష్ చంద్రబోస్ ప్రభుపాదుల వారికి ఒక 1 year సీనియర్. ప్రభుపాదుల వారు వారిని అడిగినట్లు కూడా, ఏది నువ్వెందుకు ఈ గొడవలన్నింటిలో పడతావు, హాయిగా ఆధ్యాత్మిక విధానాన్ని మనం అందరికీ బోధిద్దాం రమ్మని చెప్పి ప్రభుపాదుల వారు వారిని అడిగినట్టుగా ఒక ఇది కూడా ఉన్నది. అంటే ప్రభుపాదుల భక్తి సిద్ధాంత సరస్వతులు అనేసి, అంటే ప్రభుపాదుల వారి గురువులు ఉన్నారు, వారు కూడా శ్రీల ప్రభుపాదుల వారిని పిలుస్తారు అన్నమాట. ప్రభుపాద అంటే అర్థం ఏమిటంటే, ప్రభు అంటే ఆ శ్రీకృష్ణుడు, ఆయన పాదాల దగ్గర ఉంటారు. ఆచార్యులు ఎప్పుడూ కూడా ఆ కృష్ణుడు, ఆ నారాయణుడు ఆయన పాదాల దగ్గర ఉంటారు. సో శ్రీల ప్రభుపాదుల వారు అలాగా చదువుకున్న సమయంలో చిన్నప్పటి నుండి చూస్తున్నారు, తన తండ్రి ఎప్పుడూ కూడా సాధు మహాత్ములందరినీ ఇంటికి పిలిచేవారు. పిలిచిన తర్వాత వాళ్ళకి సేవలు చేసి, నా కొడుకు ఆ రాధారాణి గొప్ప భక్తుడు కావాలి అని కోరుకునేవాడు.
అమ్మవారి భక్తుడు కావాలనేసి కోరుకునేవాడు అనమాట. సో చిన్నపిల్లవాళ్ళగా చూస్తున్నాడు అనమాట. కానీ వచ్చిన సాధు మహాత్ముల్లో కొన్ని కొన్ని గమనించాడు. వాళ్ళల్లో కొద్దిగా దూరలవాట్లు చూడడం అయింది కొంతమందిలో గమనించుకున్నాడు అనమాట. సో క్రమక్రమంగా ఏమైందంటే ప్రభుపాదుల వారిలో అంటే యంగ్ మ్యాన్గా కొద్దిగా వీళ్ళ మీద శ్రద్ధ ఆసక్తి తగ్గింది. ఈ సాధువులు మహాత్ములు అంటే కాస్త తగ్గింది అన్నమాట. చూశారు, చాలామందిని చూశారు, వాళ్ళ అలవాట్లు వాళ్ళ బిహేవియర్ అదంతా చూశారు అన్నమాట. సో ఒక రోజున ఆయన ఫ్రెండ్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్ వచ్చి చెప్పారన్నమాట, కలకత్తాలో ఉల్టాడంగా రోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ రోడ్లో గౌడియ ఆశ్రమం ఒకటి ఉంది. భక్తి సిద్ధాంతుల వారు స్థాపించిన ఆశ్రమం అన్నమాట. దాని పేరు గౌడియ మఠ్. సో ఆ మఠానికి ఒక పెద్ద స్వామీజీ వచ్చారు, రాపోదామనేసి పిలుస్తారు అన్నమాట ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చాలామంది చూశాను, పిలవాలను మా తండ్రి చాలామందిని పిలుచుకుని వచ్చేవారు, మీరందరూ వెళ్ళండి అంటాడు. దానికి వాళ్ళు ఏమంటారంటే, కాదు నువ్వు రావాల్సిందే, నువ్వు కానీ అంటేనే అప్పుడు మేమందరం మాకు కాస్త నమ్మకం వస్తుంది అని చెప్పి ప్రభుపాదుల వారిని ఒక రకంగా బలవంతంగానే లాక్కుని వెళ్ళినట్టుగా తీసుకెళ్తారు అన్నమాట. నరేంద్ర ములిక్ అనే ఒక ఫ్రెండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉల్టాడంగా ఆశ్రమంలో టాప్ ఫ్లోర్లో భక్తి సిద్ధాంతులు కూర్చుని ఉంటారు. ఆల్రెడీ వ్యాసాసనం మీద కూర్చున్నారు. ఆయన వచ్చిన భక్తులందరికీ కూడా ఒక ప్రవచనం ఇస్తున్నారు అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పైకి వస్తారు. వచ్చి చక్కగా ఇలాగ నించుని కూర్చుని వ్యాసాసనంలో కూర్చుని చాలా గంభీరంగా అద్భుతమైన రూపంతో కనిపిస్తారు భక్తి సిద్ధాంతులు. కనిపించగానే వెంటనే ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి, అంటే ఆ వైష్ణవ సంప్రదాయంలో పెరిగాడు కనుక తనకు తెలుసు అన్నీ కూడా, వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి నించుంటున్నారు. ఈ లోపల భక్తి సిద్ధాంతులు ప్రభుపాదుల వారికి ఒక ఆదేశం ఇస్తారు అన్నమాట. ఏమని? ఇంగ్లీష్ చదువుకున్న మీరందరూ ఇంగ్లీష్ తెలుసు కదా, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ చైతన్య మహాప్రభుల వారి యొక్క వాణిని, ఆయన సందేశాన్ని, కృష్ణుడి యొక్క భగవద్గీతను, భాగవతాలను ఎందుకు ప్రాచుర్యం చేయకూడదు అని అడుగుతారు. అంటే జస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారు భక్తి సిద్ధాంతులు, చూడగానే ఆయన ఐడెంటిఫై చేసేస్తారు. వెంటనే చెప్పారన్నమాట, ఇలా ప్రాచుర్యం చేయొచ్చు కదా అని అడుగుతారు. ఆశ్చర్యపోతాడు శిల ప్రభుపాదుల వారు. ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? చైతన్య మహాప్రభువుల వారు పుట్టిన ఈ నేల పరాధీనం అయి ఉంది కదా, స్వాతంత్రం లేదు, ఇదంతా 1920s. మరి మనం ఇంకొకళ్ళ ఆధీనంలో ఉన్న మనం బయట వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పగలం? మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, ఈ మెసేజ్కు అంత వాల్యూ ఉండదు కదా అని అడుగుతాడు. దానికి భక్తి సిద్ధాంతులు ఏమంటారు అంటే, ఈ కృష్ణుడిచ్చిన సందేశం అనేది మనుషుల మధ్య ఉన్న రాజకీయ వాతావరణం మీద ఆధారపడి లేదు నాయన. ఈ సందేశం అనేది భారతదేశం ఒక్కటి కోసమే అని కాదు, దిస్ ఈజ్ యూనివర్సల్ మెసేజ్. మొత్తం ప్రపంచం అంతా దీనికోసం ఎదురు చూస్తోంది. మన మధ్యనున్న రాజకీయ పరిస్థితులు ఈరోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు, తాత్కాలికమైన నేను, కానీ ఈ సందేశం అనేది ఉందే, ఇది శాశ్వతమైన సందేశం. అది ఈ ప్రపంచము, సమయము, ఆ హిస్టరీ వెయిట్ చేస్తున్నాయి. నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళి ప్రాచుర్యం చెయ్యి అని చెప్తాడనమాట. ఎప్పుడైతే ఈ భగవద్గీత సందేశం అనేది, దీన్ని బట్టి గురువు గారి ఆదేశం, ఈయన మొత్తం మిషన్ ముందే నిర్ణయించబడింది అనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ ఈ సంఘటనతో మనకి అర్థమవుతుంది. ఇది భగవంతుడి యొక్క రచన, లీల.